చూడండి మధ్యలో అయితే ఇది వజన్ పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఎట్లా అంటే సుదర్శన్ చక్రం తెలుసు శ్రీకృష్ణ చేతులు ఎట్లా తిరుగుతుందో అట్లా అయితే తిరుగుతుంది. అప్పుడప్పుడు గాలికి పడిపోతుంటే ఏమనుకోవద్దు. చూడండి ట్రై చేస్తున్నాను నేనైతే. వజన్ ఉంది కానీ పర్ఫెక్ట్ అయితే తిరుగుతుంది. ఇవాళ మన దగ్గర 3 బుక్స్ ఉన్నాయి. ఈ 3 బుక్లని స్పిన్ బుక్ ఫింగర్ ఛాలెంజ్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే ఇది, తర్వాత ఇది. ఈ 3ట్లా మన ఫింగర్ పైన ఏది ఫాస్ట్గా తిరుగుతుందో ట్రై చేయబోతున్నాం. అసలు ఫింగర్ పైన తిరుగుతుందా లేదా ఇదే ట్రై చేయబోతున్నాం. ఈ వీడియో అనేది చాలా క్రేజీగా ఉండబోతుంది. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ నొక్కండి. గెట్ స్టార్ట్ నౌ. దొడ్డు ఉంది కదా, వజన్ ఉన్నందుకు బాగా తిరుగుతుంది. వజన్ ఉంటే కొంచెం మంచిగా తిరుగుతుంది. వజన్ ఉన్నందుకు ఏమో కానీ చూడవచ్చు. 1 మినిట్ అయితే ఆరామ్సే తిరుగుతుంది. 1 మినిట్ ఏంటి, ఇంకెక్కువ కూడా చెప్పగలుగుతాం. చూడవచ్చు ఎంత మంచి తిరుగుతుంది. మీలో ఎంతమంది పడేనా ఏం కాదు, అప్పుడప్పుడు పడుతుంటాయి కామన్, ఇవి ట్రై చేస్తుంటే. మీలో ఎంతమందికి ఇలా తిప్పడం వస్తుందో ట్రై చేయండి, చెప్పండి. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. మీలో ఎంతమందికి వస్తుందో చూద్దాం. మీలో నాకు తెలిసి ఇది అయితే ఎక్కువ హాస్టల్ ఉండే వాళ్ళకే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నేను కూడా హాస్టల్ ఉన్నప్పుడే నేర్చుకున్నాను ఇది. అప్పుడైతే మామూలుగా ప్లేట్లు పట్టుకొని లైన్ వెళ్ళబడే వాళ్ళం. ఆ టైంలో ఖాళీ ఉండే టైంలో ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇదైతే నాకు వచ్చింది. మీరు కూడా ఎంతమంది హాస్టల్లో చదివినరో, మీకు ఎంతమందికి వస్తుందో వస్తే పక్కా కామెంట్ చేయండి. చూడండి మధ్యలో అయితే ఇది వజన్ పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఎట్లా అంటే సుదర్శన్ చక్రం తెలుసు శ్రీకృష్ణ చేతులు ఎట్లా తిరుగుతుందో అట్లా అయితే తిరుగుతుంది. అప్పుడప్పుడు గాలికి పడిపోతుంటే ఏమనుకోవద్దు. చూడండి ట్రై చేస్తున్నాను నేనైతే. వజన్ ఉంది కానీ పర్ఫెక్ట్ అయితే తిరుగుతుంది. ఇప్పుడైతే ఇప్పుడు లాస్ట్ వాళ్ళగా ఈ మేము ట్రై చేద్దాం. 4 వేలు చూడండి, బాగా ట్రై చేస్తా అసలు తిరుగుతుందా లేదా. ఏడనే తిరుగుతుంది ఇది. కాకపోతే బుక్ దోతే మా పొట్టోడు ఏడుస్తారని కొంచెం భయపడతారు. కానీ దాని మీద కూడా పర్ఫెక్ట్ తిరుగుతుంది చూడొచ్చు. అయినా పర్లేదు, తిరుగుతుంది చూడండి. 4 వేల మీద ఇప్పుడు లాస్ట్ చిట్కెన్ ఎలిమెంట్ ట్రై చేద్దాం. దీని కూడా తిరుగుతుందా లేదా. కొంచెం గాలి ఉన్నది బయట కదా, గాలి ఉన్నందుకు చిట్కెన్ ఎలిమెంట్ అయితే కష్టం అబ్బా. ఇట్లా పెట్టడానికి ఇది కొంచెం బుక్ అనేది రీజన్గా లేదు, కానీ ట్రై చేస్తున్నాను మీకోసం. తిరుగుతుంది, కొద్దిగా తిరుగుతుంది. హైట్ అంత పర్ఫెక్ట్ కాకుండా తిరుగుతుంది చూడొచ్చు. లాస్ట్ ఫైనల్గా ఈ 2 బుక్లు ఒకేసారి పెట్టి ట్రై చేద్దాం. అసలు తిరుగుతాయా లేకపోతే ఎక్కడెక్కడ కింద పడితే చూద్దాం. నాకు తెలిసి అయితే కింద పడితే అనిపిస్తుంది, కానీ ట్రై చేద్దాం. తిరుగుతున్నాయి, వా చూసారు. ఓకే, ఇది ఒక్కసారి ట్రై చేద్దాం, 2 సార్లు ట్రై చేద్దాం. ఈ 2 బుక్లను పెట్టి ఒకేసారి ట్రై చేద్దాం. తిరుగుతున్నాయి కానీ గాలి వచ్చేందుకే బుక్లు అయితే ఖరాబ్ అవుతున్నాయి. ఇది ఒక్కసారి 3వసారి లాస్ట్ ముచ్చటగా ఇది ఒక్కసారి ఈ 2 బుక్లు అయితే చూడండి, ట్రై చేద్దాం. అరే ట్రై పడ్డా పర్లేదు, పడుతూనే ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది. ఇది ఒక్కసారి అయితే లాస్ట్ ఫైనల్గా కనీసం 30 సెకండ్ అయినా ట్రై చేస్తా. ఇట్లేతాను, లేదంటే పైన పెద్ద బుక్ కింద రాదు. ఓకే, 2 బుక్లు అయితే ఒకటి ఇట్లా తిరిగిపోతుంది. 2 అయితే కష్టం, ఒక్కటైతే ఆరామ్సే 1 మినిట్ కాదు ఇంతైనా తిప్పగలుగుతా. ఈ వీడియో మీకు క్రేజీగా అనిపిస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంకా డిఫరెంట్ వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి, ఒక కామెంట్ చేసి పారేద్దాం. ఇక